మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు, ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799789788. బిగ్ బాస్ సీజన్ అయిపోయిన తర్వాత ప్రతిసారి మనం చూస్తూనే ఉంటాం. వీళ్ళందరూ ఒక్కొక్కరి ఇంట్లో కలిసి లంచ్లు, డిన్నర్లు అన్నీ చేస్తా, ఇన్స్టాగ్రామ్లో ఫోటోలు పెడతా, సోషల్ మీడియాలో రీల్స్ అవి విడుదల చేస్తా, ఉత్సాహంగా వాళ్ళలో వాళ్ళు జరుపుకుంటూ ఉంటారు. అది అందరికీ తెలిసిందే. ఇకపోతే ఇప్పుడు న్యూ ఇయర్ వచ్చింది కాబట్టి అందరూ అందరినీ కలుస్తున్నారు, కానీ అమర్దీప్ని ఎవరూ కలవట్లేదు అండ్ అతని తరఫున ఏమీ రావట్లేదు. అతని అప్డేట్స్ ఏమయ్యాయని చాలామంది తన ఫ్యాన్స్ మమ్మల్ని అడుగుతుంటే మేము ఈ వీడియో చేయాల్సి వచ్చింది. సో దీని గురించి మాట్లాడదాం. మనతో పాటు రాహుల్ అయ్యర్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం అండి. నిన్నగాక మొన్న శివాజీ గారి ఇంట్లో విందు ఏర్పాటు చేశారు. అంతకుముందు బోలేశ్వర్ గారి ఇంట్లో విందు, పల్లవి ప్రశాంత్ ఇంట్లో విందు, యావర్ ఇంట్లో విందు, గౌతమ్ కృష్ణ ఇంట్లో విందు, నైని పావని కూడా విందు, పూజామూర్తి కూడా విందు, అశ్విని కూడా విందు, టేస్టీ తేజ కూడా విందు. అందరూ అందరినీ కలుస్తున్నారు, అంతా బాగానే ఉంది. ఒక ప్రియాంక జైన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ని పరిచయం చేసి మేము త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాం, ఆవిడ కూడా ఏదో చెప్తారు. అంటే అందరి అప్డేట్స్ అందరికీ తెలిసిపోతున్నాయి. ఈవెన్ ఒక వీక్ వచ్చి నైని పావని గురించి కూడా అందరికీ తెలిసింది. అమర్దీప్ని ఎవరు కలవట్లేదంట, ఆయన కూడా వీళ్ళ దగ్గర రావట్లేదంట. ఎందుకు ఈ ప్రాబ్లం ఏంటి? రెండు రీజన్స్ ఉంటాయి ఇందులో. ఒకటి పాజిటివ్గా తీసుకోవచ్చు, ఇంకోటి నెగిటివ్గా తీసుకోవచ్చు. రెండు చెప్తాను నేను బేసికల్లీ. హౌస్లో ఉన్నంత వరకు అతను ఎలా బిహేవ్ చేశాడు, అతను ఎలా ఉన్నాడు, బిగ్ బాస్ హౌస్ అండి. హౌస్ అంటే మళ్ళీ వాళ్ళ ఇల్లు కాదు. బిగ్ బాస్ హౌస్లో ఉన్నంత వరకు ఆ బిగ్ బాస్ గేమ్ పరంగా అతను ఎలా బిహేవ్ చేశాడు అనేది జనాల మీద చాలా ఇంపాక్ట్ పడింది. అమర్దీప్ చౌదరి అయినా ఇలా బిహేవ్ చేసింది అనుకుని ఇంకా షాక్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. బయటకు వచ్చి ఆయన ఎన్ని ఫ్యాన్స్ మీట్ పెట్టుకున్నా, అనంతపూర్కి వెళ్ళి మీట్స్ పెట్టుకున్నాడు, అనాథాశ్రమాలకి వెళ్ళి ఏదో కేక్ కట్ చేసుకున్నాడు, అక్కడ బట్టలు ఇచ్చుకున్నాడు. హీ డిడ్ ఆల్ ద థింగ్స్. బట్ ఓన్లీ ద థింగ్ ఇస్ విచ్ ఐ ఎక్స్పెక్టెడ్ యాజ్ ఏ హ్యూమన్, ఒక క్లారిటీ, జస్ట్ నార్మల్గా క్లారిటీ అది ఇచ్చుంటే బాగుండేది. అంటే నువ్వు ఎన్ని మీట్స్ పెట్టినా కూడా నువ్వు అందరి గురించి మాట్లాడాల్సింది. అండ్ పల్లవి ప్రశాంత్ జైలుకి వెళ్ళి బెయిల్ మీద వచ్చిన ఆయన దాని గురించి మాట్లాడిన దాఖలాలు చాలా తక్కువ ఉన్నాయి. అమర్దీప్ ఎక్కడో నేనైతే చూడలేదండి. మీరు ఎవరైనా అమర్దీప్ ఈ ఇష్యూ మీద మాట్లాడుంటే మాకు ఈ ఛానల్లో కింద కమెంట్స్లో పెట్టండి. బట్ మేమైతే దాని గురించి చూడలేదు. మేబీ అతనికి అవసరం లేదు అనుకున్నాడేమో. ఇట్స్ క్వైట్ గుడ్ ఆల్సో. అవసరం లేకపోవడం కూడా మంచిదే. ఎందుకంటే పట్టించుకోవాలి, ప్రతి ఒక్కరూ అతని గురించి మాట్లాడాలని రూల్ ఏం లేదు. బట్ 105 రోజులు అదే హౌస్లో ఉండి లాస్ట్ దాకా కూడా కౌగిలించుకొని కపట ప్రేమ చూపించాడా అన్న పేరు రాకూడదు కదా. ఆ గేమ్ గురించి మనం ఎంత చెడ్డైనా మాట్లాడుకున్నాం అతను ఏం చేశాడనేది. బయటకు వచ్చాక కూడా నువ్వు ఇంకా అలాగే ఉంటే చూసే జనాలకి యు ఆర్ స్టిల్ ద సేమ్. నీలో ఏమైనా ఇంకా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉందా, నీలో ఇంకేమైనా ఈగోయిజం ఉందా, ఎందుకు వెళ్ళట్లేదు? మైట్ బి వీళ్ళు పిలవలేదా? సెకండ్ సైడ్ వర్షన్ చూసుకుంటే వీళ్ళు కూడా పిలవాలి కదా. నో అండి. ఇప్పుడు నాణ్యానికి రెండు వైపులో మనం చూస్తాం జనరల్లీ. అలాంటిది మనం ఇప్పుడు అమర్దీప్ గొప్ప చెడు ముందు వీడియో అమర్దీప్ని తిట్టాడు, ఇప్పుడు ఏం తిట్టట్లేదు అని కాదు. ఐఎమ్ జస్ట్ టాకింగ్ అబౌట్ ఇన్ ఏ న్యూట్రల్ వే. వీళ్ళు పిలిస్తే అబ్బాయి వెళ్ళలేదు అనుకోండి, ఈ అబ్బాయి తప్పు బేసికల్గా. అంటే పార్టీకి పిలిచుంటారు. ప్రియాంక వెళ్ళింది, శోభ వెళ్ళింది, టేస్టీ తేజ వెళ్ళారు, అందరూ వెళ్ళారు ఆ పార్టీకి. వీళ్ళు ఒక గెట్ టుగెదర్ పార్టీ చేసుకున్నారు గౌతమ్ కృష్ణ ఇంట్లో. బేసికల్గా అందరూ అదే నేను చెప్తున్నాను. ఎవ్రీవన్ వెంట వీళ్ళు వెళ్ళలేదంటే ఇక్కడ ఈ అబ్బాయిది ఏదైనా అయ్యి ఉండొచ్చు. దీనికి వీళ్ళు చెప్పే సాకులన్నీ మనకు తెలిసినట్టే. మాకు ఒక షూట్ ఉన్నింది, నాకు ఒక 15 సినిమాలు సైన్ చేసేసాను, లేకపోతే నా వైఫ్తో నేను గడపాలనుకున్నాను, ఇలాంటి XYZ రీజన్స్ అని చెప్తాడేమో అమర్దీప్. బట్ వెయిట్ చూద్దాం ఆ రీజన్స్. అంటే బేసికల్ గా రవితేజ గారి ఇంటికి ఎవరు విందుకు పిలవరు కదా. మీకు రవితేజ గారు కనిపించారు కదండి జనరల్లీ. ఆయన రవితేజ గారు అడుగుజాడలో నడుస్తారు. పోనీ శోభా శెట్టిని, ప్రియాంకని, అంబటిని పిలిచారు, ఆట సందీప్ వెళ్ళారు, ప్రియాంక జైన్ కూడా వెళ్ళింది, శోభ కూడా వెళ్ళింది గౌతమ్ కృష్ణ ఇంటికి. అమర్దీప్ వీళ్ళనన్నా పిలవచ్చు కదా. బేసికల్ గా ప్రియాంక జైన్ అమర్దీప్ ఇంటికి వెళ్ళదు. ద వే షీ ట్రీటెడ్ దట్ లేడీ, ఆమె వైఫ్, ఆమెలో ఉండే పాజిటివ్నెస్ నేను అర్థం చేసుకోగలను. ఆబ్వియస్గా ఒక భార్యకి ఆబ్వియస్గా ఉంటుంది, అది తప్పేం కాదు. బట్ అమ్మాయి ఒక ఆర్టిస్ట్ అండ్ ప్రియాంక ఎప్పుడు హద్దుల మీద ప్రవర్తించలేదు. జానకి అంత రొమాన్స్ భరించినప్పుడు ఇక్కడ ఏముంది బిగ్ బాస్? అది రీల్ అంటుంది కదా ఆమె. మొన్న కూడా ఏదో ఇంటర్వ్యూలో చూసాం, అది రీల్ అండి. అయినా ఏముందండి, ఒక కేక్ పెట్టేసి వచ్చేసాను, నేను కేక్ ముక్క ఎవరికి పెట్టలేదు.
ఒక అర్జున్కి మాత్రమే పెట్టాను అని ఏదో చెప్పింది. దొందు దొందే. సోల్ రీజన్స్ అన్ని చాలా చెప్తారండి. ఇవన్నీ కాదు, కానీ ఉంటుంది ఒక పొసెసివ్నెస్ అనేది ఉంటుంది. అది అమర్దీప్ చేయడం వల్లనే అమ్మాయికి ఏర్పడింది, కానీ మొగుడిని ఏం అనలేదు కదా, హస్బెండ్ ఏం అనలేదు. అందుకని వేరే వాళ్ళ అది సహజం, ఇట్స్ ఎ హ్యూమన్ సైకాలజీ. మన ఇంట్లో వాళ్ళని మనం ఇచ్చి చూపలేం కదా, బయట వాళ్ళ మీద ఎప్పుడైనా చూపిస్తాం జనరల్లీ. కానీ 2 వారాలు ఉన్న బోలే మాత్రం అందరినీ కలుపుకున్నాడు. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఇద్దరు మనుషుల గురించి, ఒకటి బోలే షావ్లీ గురించి, ఇంకోటి యావర్ గురించి. వాళ్ళకి అవసరం లేదండి ఎగ్జాక్ట్లీ. బేసికల్గా. ఎందుకంటే అబ్బాయి బయటకు వచ్చాక జరిగిన ఇష్యూ అది. అబ్బాయి బయటకు వచ్చాక అబ్బాయికి అది ఆ అబ్బాయి చేసుకున్న దాని వల్ల జరిగిన ఇష్యూ అన్నమాట అది. కానీ అది నా ఇష్యూ, నా ఇంట్లో ఎక్కడైతే ఆ హౌస్లో ఉన్నంత కాలం చాలామంది బోలే షావ్లీని కూడా కమెంట్ చేశారు, రైతు బిడ్డ అని వెనకాల పోతున్నాడు, ఓట్లు పడతాయేమో అది ఇది అని. బయటకు వచ్చాక కూడా అదే రైతు బిడ్డ కోసం నిలబడ్డాడు, లాయర్లను మాట్లాడాడు. ఆ పెద్దవాళ్ళు, ఆ ముసలోళ్ళు, వాళ్ళ తల్లిదండ్రికి ఏం తెలియదు. కొన్నిసార్లు ఇక్కడ నేను పల్లవి ప్రశాంత్ది తప్పు రైట్ అని నేను మాట్లాడాను, కానీ పేరెంట్స్ ఎప్పుడు పేరెంట్సేనండి. సో ఆ సిచ్యువేషన్లో వాళ్ళకు కూడా తెలియదు, ఎంత డబ్బున్న వాళ్ళకు కూడా కోర్టు ముందు నిలబడుకోవాలి, పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసులతో మాట్లాడుకోవాలి, లాయర్లతో మాట్లాడాలి. అవసరంగా వెళ్ళాడా అనవసరంగా వెళ్ళాడా అనేది ఆ తల్లిదండ్రికి మాత్రమే తెలుస్తుంది అన్నమాట ఏంటి అనేది. సో చాలామంది కూడా ఆ తల్లిదండ్రిని గురించి కూడా ట్రోల్ చేశారు. ప్లీజ్, దే రియలీ డోంట్ నో, అంత యాక్టింగ్ చేయాల్సిన పని ఉండదు అక్కడ. కానీ కొంతమంది అక్కడికి వెళ్ళి వాళ్ళని వీడియోలు తీసి వాళ్ళు ఇట్లా పడుకున్నారు, అట్లా చేశారు, ఇవన్నీ చేసి వాళ్ళకి ఏదో క్రియేట్ చేయాలని చూశారు. కానీ ఒక మనిషి బాధని కూడా నువ్వు అడ్వాంటేజ్ తీసుకొని చూపించాలనుకుంటే అది నీ కర్మకే వదిలేస్తామని చాలామంది చాలా చెప్పారు. సో ఇక్కడ అమర్దీప్ని పిలవకపోవడానికి కారణం 2 రకాలు. ఒకటి ఆయన పిలిచుంటే ఈయన వెళ్ళకపోవడము, ఇంకొకటి మైట్ బి దూరం పెట్టాలనుకో ఉండొచ్చు. సెకండ్ రీజన్, అమర్దీప్ కూడా కొంచెం స్పేస్ తీసుకుందాము, నాకు కూడా అబ్బాయికి అర్థమై ఉంటుంది బయటకు వచ్చాక జనాల్లో అబ్బాయికి ఎంత నెగిటివిటీ ఉంది, ఎవరు సొంతంగా క్రియేట్ చేశారు, ఎవరు కొని తెచ్చుకున్నారని. ఇప్పుడు అక్కడ అద్దాలు పగలగొట్టడము అవన్నీ కూడా క్రియేట్ చేసినట్టు. ఎవరు క్రియేట్ చేశారో అనవసరం, అది వీడి ఫ్యాన్స్ అయి ఉండొచ్చు, ఇంకొకరి ఫ్యాన్స్ అయి ఉండొచ్చు, శివాజీ గారి ఫ్యాన్స్ కూడా అయి ఉండొచ్చు, ఎవరైనా అయి ఉండొచ్చు. వీ కెనాట్ కమెంట్ ఆన్ ఇట్. బట్ అలా చేయడం తప్పు, ఎందుకంటే ఫ్యామిలీ ఉంది, ఆర్టిస్టులు ఉన్నారు, అలా చేయడం తప్పు. కానీ నువ్వు ఆ తప్పును తెలుసుకొని స్పేస్ తీసుకొని మళ్ళీ బయటకు వచ్చి నేను మళ్ళీ యాక్టింగ్లో నేను ఒక తోపు, నేను ప్రూవ్ చేసుకుంటాను అని బయటకు వచ్చి ప్రూవ్ చేసుకుంటే ఆ అబ్బాయి కన్నా గొప్ప మనిషి ఇంకొకరు ఉండరు. ఇదే ఈగోయిజంతో, ఇదే సైకోయిజంతో ఇంకా కుమిలిపోయి, ఇంకా మెంటల్గా ఉండి ఫ్యామిలీ లైఫ్ని, పర్సనల్ లైఫ్ని, ప్రొఫెషనల్ లైఫ్ని పాడు చేసుకుంటే అబ్బాయి కన్నా మూర్ఖుడు ఇంకెవరు ఉండరు అనమాట. సరే, ఇన్ని రోజులు అంటే ఏదో అయిపోయింది, కలవలేదు, వీళ్ళు ఇంటికి కూడా వెళ్ళలేదు, న్యూ ఇయర్ పార్టీకి కూడా వెళ్ళరా, పిలవలేరా వీళ్ళని కనీసం ఎక్కడికైనా? వీళ్ళంతా కలిసి న్యూ ఇయర్, ఐ థింక్ సో దే ప్లాన్ ఫర్ గోవా ఆర్ సమ్వేర్ ఎల్స్. అమర్దీప్ వెళ్ళరు అనుకుంటా, కిరణ్ రాథోడ్ ఇన్వైట్ చేసింది అందరినీ గోవాకి రండి. కరెక్టే, కానీ అమర్దీప్ వెళ్ళరు. ఎందుకంటే అమర్దీప్ అండ్ తేజు వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ ఏదైనా వెళ్ళాలనుకుంటున్నారు, ఏదైనా ట్రిప్కి. హీఈస్ టేకింగ్ సమ్ స్పేస్ ఫ్రమ్ ఆల్ ద పీపుల్. లెట్ హిమ్ బి, దట్ ఈస్ గుడ్ ఫర్ హిమ్ ఓన్లీ. ఇప్పుడు మళ్ళీ వాడు ఎక్కడికైనా వీళ్ళ పార్టీలకు వచ్చి మళ్ళీ ఎవరైనా ఫ్యాన్స్ వచ్చి వాళ్ళ మీద దాడి చేసి, ఈ అబ్బాయి రాకపోవడమే బెటర్ అండి. ఎందుకంటే ఈ అబ్బాయి వచ్చారంటే వేరే వాళ్ళు కూడా ప్రాబ్లమ్ ఫేస్ అవుతారు. అవును, అక్కడ ఎవరు క్రియేట్ చేసినా ఈ వేరే వాళ్ళు కూడా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారు, వీళ్ళు కూడా ప్రాబ్లంలో ఫేస్ అవుతారు. ఇక్కడ ఇంకొక బాధాకరమైన విషయాలు ఏం జరిగాయి అంటే, కొంచెం ఫన్నీగా అనిపించినట్టు ఏంటంటే, మా అబ్బాయికి ఆ కారు పగలగొట్టి బయటకు వచ్చేసాక ఇంటికి వెళ్తే ఏమైనా అవుతుందేమో అని చెప్పి హోటల్ రూమ్ తీసుకున్నారంట. దానికోసం వాళ్ళ తోటి ఆర్టిస్టులు వాళ్ళ ఇంట్లో బట్టలు తీసుకొచ్చి వెలిగించారు. అంత దిన పరిస్థితిలో వచ్చి బయటకు వచ్చాడు అబ్బాయి. అదే కదా, రాజులాగా వచ్చాడు బయటికి. యాక్చువల్ చెప్పాలంటే ఒక రన్నర్ లాగా. ఆబ్వియస్గా నువ్వు అంత సంపాదించి, దీస్ కైండ్ ఆఫ్ వీడియోస్ విల్ మేక్ యువర్ ఫ్రెండ్స్ నెగిటివ్. మీరు ఇలాంటివి చేయకండి. వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో అవన్నీ చేస్తే సింపతి గేమ్ ఆడుతున్నారని జనాలకు తెలుస్తుంది. మీకు వ్లాగ్స్కి, మీకు యూట్యూబ్లో వ్యూస్ వస్తాయి, కమెంట్లు వస్తాయేమో, కానీ నీ ఫ్రెండ్ ఎవడైతే నువ్వు చేస్తున్నావో వాళ్ళు కంపల్సరీ నెగిటివ్ ఇంపాక్ట్లోకి వెళ్ళిపోతారు. ఎప్పుడైనా సరే ఇంటి గుట్టు రచ్చకీర్చకూడదు, అది గుర్తుపెట్టుకొని ఒక ఆర్టిస్ట్గా
మీరు యాక్టింగ్ సీరియల్స్లో సినిమాల్లో చేసుకోండి, మీ వాక్స్లో చేసుకోండి, మీ సపరేట్ యూట్యూబ్ ఛానల్స్లో చేసుకోండి, జనాలు చూస్తారు వ్యూస్ కోసం. బట్ ఇంకొక ఆర్టిస్ట్ని నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయడం మాత్రం చేయొద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. చూడండి ఇలాంటి మచ్ మోర్ కంటెంట్ అవైటింగ్ ఇన్ 2024 న్యూ ఇయర్ విత్ బిగ్ బాస్ టాపిక్స్ గురించి మేము ఆపము, బిగ్ బాస్ గురించి చెప్తూనే ఉంటాము. ఎందుకంటే బిగ్ బాస్ ఇష్టపడే ప్రేక్షకుల్లో నేను కూడా ఒకరిని. థ్యాంక్ యూ సో మచ్.